నా పేరు దినేష్ అండి. ఏం చేస్తుంటారన్నా? నేను యూనివర్సిటీలో వర్క్ చేస్తాను. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చేస్తున్నాను. ఓకే అన్న, ఎలా ఉందన్న ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, ఏమనిపిస్తుంది? 8 months వర్కింగ్, ఈ రూలింగ్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ గవర్నమెంట్ తీసుకున్న డెసిజన్స్ ఎలా ఉన్నాయి? అంటే ప్రజెంట్ నా వరకు అయితే నా పర్సనల్గా అయితే కనుక అంతా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే ఎవ్రీ గవర్నమెంట్ నీడ్స్ సమ్ టైం. వాళ్ళకి కూడా కొంత టైం ఉంటే వాళ్ళు కూడా ఇంతకుముందు జరిగిన మిస్టేక్స్ ఏంటి, లేదంటే వీళ్ళు చేసే తప్పులు ఏంటి అని తెలుస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఎంత నష్టపోయామో లేదంటే ఎంత బెటర్ అవ్వాలని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దే కెన్ కొంచెం టైం ఇస్తే తెలుస్తుంది. మరి 6 నెలలు 8 నెలల సంవత్సరంలో 5 years వాళ్ళకి యాంపిల్ ఆఫ్ టైం ఉంది. కాబట్టి వీళ్ళు మనం వెయిట్ చేయొచ్చు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దానిపైన పెద్ద రచ్చ జరుగుతుంది. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇస్తాను, ముందు ముఖ్యంగా మనం ఆ డెవలప్మెంట్ ముఖ్యంగా చేయాలి. ఏదైతే ఫండ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్, అది పోలవరానికి అట్లానే అమరావతికి యూజ్ చేద్దాము, మెల్లమెల్లగా నేను సంక్షేమ పథకాలు కూడా ఫుల్ఫిల్ చేస్తా అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అంటారా లేదంటే రాంగ్ అంటారా? అంటే నా వరకు అది కరెక్టే. ఈ వరకు ఎందుకంటే నా వరకు అది కరెక్టే. ఎందుకంటున్నానంటే ఆ మాట అండి, బేసిక్ గా ఒక కొత్త గవర్నమెంట్ రాగానే నెక్స్ట్ రోజుకి అంతా ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మనకి అన్ని జరగలేదని కొంత ఫీల్ అయ్యి మనం మార్చుకున్నాం. నెక్స్ట్ 6 నెలల్లో ఆయన చేసేస్తారని నమ్మటం కూడా తప్పే. బేసిక్ గా అదే కామన్ మ్యాన్ గా లేదంటే చదువుకున్న వ్యక్తిగా మనకి ఎలా ఉంటదంటే, ఒక జనరల్ గా ఏది ఓవర్ నైట్ లో జరగనట్టు 1 month లోనో 6 months లోనో జరగదు. అది వాళ్ళకి కొంత టైం కావాలి. ముందుగా నేను చెప్పినట్టుగా వాళ్ళకి కొంత టైం కావాలి. కాబట్టి ఆలోచించుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కానీ ఏదైనా ముందుకు వెళ్తానికి కానీ ఇంపార్టెంట్ ఏదైతే ప్రియారిటీ ఏదైతే దానికి వాళ్ళు ముందు ఫండ్స్ రిలీజ్ చేస్తారు. రిమైనింగ్ కొంచెం లేట్ అవుతుంది. అది ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటున్నారు అమరావతి ఏరియా. సో ఇంత ముందు ఎలా ఉండేది 8 months బిఫోర్ అమరావతి ఏరియా, ఇప్పుడు ఎలా ఉందండి? ఏం చెప్తారు? ఏమైనా చేంజెస్ వచ్చాయా కొంతైనా సరే? అంటే యూనివర్సిటీ పరంగా స్టాండర్డ్స్ అన్ని ఎప్పుడు బాగానే ఉంటాయండి. పక్కన అమరావతి క్వాలిటీ చూసినట్టయితే కనుక మాకు ఎస్ఆర్ఎం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మాకు శాంక్షన్ అయింది. యూనివర్సిటీ ఇక్కడ ఫామ్ చేశాము. అయితే అప్పటి నుంచి తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో ఇప్పటిదాకా మినిమం మెటల్ రోడ్ ఉండేది. తార్ రోడ్డుకి కానీ 100 అడుగుల రోడ్డుకి కానీ కూడా అది నోచుకోలేదు. ఇప్పుడు మారింది మళ్ళీ. సో ఆటోమేటిక్ గా జేసీబీలు ప్రకటనలు తెచ్చి రోడ్డు పెద్ద చేయడం, ఎక్స్టెన్షన్ చేయడం, మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది కొంచెం ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు కొన్ని లక్షలు పెట్టి స్టూడెంట్స్ పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళు రావడానికి అప్రోచ్ రోడ్డే లేదు. 5 years లిటరల్ గా అలాగే మేము యూనివర్సిటీకి వెళ్ళి రావాలంటే చాలా దగ్గర 2 hours 3 hours పట్టేస్తుంది విజయవాడ నుంచి వెళ్ళి రావడానికి మాకు. సో అది కొంచెం తగ్గుతుంది. టైం అనేది మాకు బాగా తగ్గింది. అమరావతి ఏరియా దగ్గర నుంచి చూస్తుంటున్నారు, రెగ్యులర్ వెళ్తున్నారు కదా. సో పనులు ఏమైనా స్టార్ట్ అయ్యా? జంగిల్ క్లియరెన్స్ అని చెప్పారు, వాటర్ ఇవన్నీ చెప్తున్నారు. జరుగుతున్నాయి. మాకు అది కరెక్ట్ గా తెలియదు కానీ జనరల్ గా మేమైతే చూస్తానికైతే బాగానే ఉంది. అది జరుగుతుంది. ఒక వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇంతకు ముందు మొత్తం అగ్లీగా ఉండేది చూస్తానికి, అది ఇప్పుడు కొంచెం ఫార్వర్డ్ అవుతుంది, కొంచెం బెటర్ గా ఉంది అనమాట. చంద్రబాబు నాయుడు విజన్ 2047 అంటున్నాడు. అంటే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నేను మార్చుతాను, అమరావతిని మంచి నగరంగా రూపుదిస్తానని ఆయన చెప్తున్నాడు. సో ఆయన చెప్పే మాటలపైన మీకు ట్రస్ట్ ఉందా, నమ్మకం ఉందా? డెవలప్మెంట్ మీద డెఫినెట్ గా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అపూర్వమైన నమ్మకం ఉందన్నమాట. డెవలప్మెంట్ పైన మీకు నమ్మకం ఉంది, ఆయన చేస్తారు? డెవలప్మెంట్ మీద డౌట్ లేదు, నమ్మకం. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు అంటే జరగకపోయినా ఇప్పుడు వరకు చదువుకున్న రిలీవ్ అయిన వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం చెన్నై లేదంటే పూణే ఇట్లా బయట స్టేట్స్ కి వెళ్లాల్సి వస్తుంది కదా, బయట రాష్ట్రాల్లో. సో ఇన్ ఫ్యూచర్ అంటే తర్వాత అయినా సరే ఆంధ్రాలోనే మన ఇక్కడ వాళ్ళు లోకల్లోనే జాబ్ చేసుకునే ఛాన్స్, ఆపర్చునిటీ వస్తుంది అంటారా ఇన్ ఫ్యూచర్? వస్తుంది. ఈవెన్ ఇంకా వాళ్ళకి 5 years టైం ఉంది కాబట్టి ఒక్కొక్క కంపెనీ తప్పున తీసుకొచ్చినా కూడా 5 years లో వాళ్ళు ఒక 20-40 కంపెనీస్ తీసుకురావచ్చు. ఏదర్ వైజాగ్ లో పెట్టచ్చు, విజయవాడలో పెట్టలేకపోయినా ఏదర్ వైజాగ్ లో పెట్టచ్చు. ఏపీలో ఒకే లొకేషన్ లో అవ్వకపోయినా తిరుపతి సైడ్ లో పెట్టచ్చు, లేదా వైజాగ్ సైడ్ లో పెట్టచ్చు. ఛాన్స్ అయితే ఉంది. హైదరాబాద్ కి చంద్రబాబు మొదట బిల్ గేట్స్ కలిసి అప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం జరిగింది కదా. సో రీసెంట్ గా కూడా మన దావోస్ లో కూడా బిల్ గేట్స్ మళ్ళీ కలిసారు. దానికోసం ఏం చెప్తారు? అంటే బేసిక్ గా ఆయనకు అప్రోచ్ ఉందండి. బేసిక్ గా గ్లోబల్ లీడర్స్ తో చంద్రబాబు నాయుడు గారికి ఒక ర్యాప్ ఫామ్ అయింది. ఇది 2000s లోనే జరిగింది. 2001 మేమందరం చిన్నపిల్లప్పుడే ఇండియాకి బిల్ గేట్స్ రావడం, లేదా ఆంధ్రప్రదేశ్ కి బిల్ గేట్స్ రావడం, అబ్దుల్ కలాం గారిని తీసుకురావడం, ఇట్లాంటి ఒక కల్చర్ ఆయన అప్పట్లోనే ఫామ్ చేశారు. అది సస్టైన్ చేయలేదు తర్వాత వచ్చిన గవర్నమెంట్స్. ఎవరైనా మనం బ్లేమ్ చేయలేం కానీ సస్టైన్ అవ్వలేదు. లిటరల్ గా నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్నాను, నేను ఐటీ సెక్టర్ లో లేను, నేను చదువుకుంది ఇంజనీరింగ్. అట్లా ఆ ఫీల్డ్స్ రాలేదు, మనకి ఆపర్చునిటీస్ తగ్గినాయి అట్లా. సో వేరే సిటీస్కి వెళ్తే ఛాన్సెస్ ఏమైనా స్కోప్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే డెవలప్ అవుతుంది, కొంచెం నమ్మకం ఉంది, చేస్తే బాగుంటుంది, అందరికి యూస్ఫుల్ అవుతుంది. సార్ మీ పేరెంట్? నా పేరు వెంకట్రావు. ఏం చేస్తుంటారండి? మేము బిజినెస్ చేస్తాం.
సార్ రీసెంట్ గా ఏదైతే కొత్త నూతన మద్యం పాలసీ ద్వారా షాప్స్ ఓపెన్ అయ్యాయో, అలానే ఇంతకుముందు యువకాలంలో భాగంగా నారా లోకేష్ అయితే కల్లుగీత కార్మికులకు ఒక హామీ ఇచ్చాడు. వాళ్ళ కోరిక మేరకు 10% షాప్స్ అంటే మాకు కొన్ని షాప్స్ ఇవ్వండి, మేము మద్య వ్యాపారం చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే పాదయాత్ర ఇచ్చిన హామీని అయితే నెరవేర్చారు. జీవో నెంబర్ 13 తీసుకొచ్చి 10% షాప్స్ ను కల్లుగీత కార్మికులకి అయితే కేటాయించారు. అయితే ఈ జీవోని కొట్టివేయాలని చెప్పి అయితే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వైసీపీకి సంబంధించిన న్యాయవాదులు. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే వాళ్ళ చేతగాని తనాన్ని వాళ్ళు బయట పెట్టుకోలేక ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తే జనంలో వీళ్ళ పేరు వస్తుందని అలా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనేవారు కదా. మరి ఇప్పుడు కల్లుగీత కార్మికులు కూడా బీసీల్లోకి వస్తారు కదా. మరి బీసీల పైన ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి అయితే అంటున్నారు. ఇప్పుడు అసలు నా ఎస్టీలు నా బీసీలు అని చేసుకోవాలి. ఆయన సొంతంగా మద్యం షాపులు పెట్టి మొత్తం ఆయన సొంతంగా నడుపుకుంటూ కానీ ఎప్పుడు సొంతంగా ఎవరికి షాపులు ఇవ్వటం కానీ అలాంటి లేదు. వాళ్ళ మనుషులకి వాళ్ళ రెడ్డిస్ కులానికి ఇచ్చుకుంటూ కానీ బీసీసీ ఎస్సీస్ అనేవి లేదు అతనికి. అది ఎలా ఉందండి ఓవరాల్ గా ఈ 8 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? 100% బాగుంది. మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి ఏమో రోడ్డు మీదకి వస్తాను, ఫీజు దీక్ష చేస్తాను, ఇట్లా దీక్షలు చేస్తాను, ప్రజల తరపున పోరాడతాను అని చెప్తున్నాడు కదా. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే పరదాలు లేకుండా రాలేదు. ఇప్పుడేం వస్తాడండి, పరదాలు కట్టుకొని పోయాడు ఏ ఊరు పోవాలన్నా. ఇప్పుడు అధికారం లేకుండా ఏదో వస్తా అంటే వచ్చినప్పుడు తెలుసుద్ది జనంలో. మరి చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు, ఏ ఒక్కటి నెరవేర్చట్లేదు, ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి అయితే చాలా మంది అంటున్నారు కదండి. ఇప్పుడు అబద్ధాలు చెప్పే హామీలు ఎవరైనా అన్నీ 100%. ఇప్పుడు ఆయన 3000 చేస్తానని 5 సంవత్సరాలకు చేసిండు. నెలకు 2 సంవత్సరానికి 200 చొప్పున పెంచుకుంటా. ఇక 4000 ఇస్తానని చేసిండు. అంటే అమలు అయిన పథకాలను చెప్పకుండా అమలు కానీ ఏదో పట్టుకొని చేయటంలని చెప్పడం అయితే అది దురదృష్టకరమే. ముఖ్యంగా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి ఉంటుంది అంటారా ఆంధ్రాలో? 100% ఉంటుందండి. ఏంటి ఆ నమ్మకం ఏంటి మీకు? అయినా ఇప్పుడు రాజధాని కానీ ఏ పనులు కానీ అసలు అభివృద్ధి అంటేనే బాబు గారండి. అసలు అంటే పార్టీ ఏదైనా కావచ్చు, అభివృద్ధి చేయాలి అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదండి. అభివృద్ధి అనేది పోయిన 5 సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? సంక్షేమ పథకాలు తీసి పక్కన పెట్టండి, అని ఎవరికైనా రావచ్చు రాకపోవచ్చు. సంక్షేమ పథకాలు తీసి పక్కన పెడితే అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఎక్కడైనా ఒక కంపెనీ తీసుకురావటం కానీ లేకపోతే ఒక ఏదో ఒకటి రోడ్లు ఆడేసారు అవన్నీ చెప్తే అది అభివృద్ధి అంటే ఏది జరుగుద్దో. కానీ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రాజధాని ఓకే అని, తర్వాత అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అని అలా అమరావతి రైతులను అలా రోడ్ల మీదకి ఈడ్చి కొట్టడం అది ఎంతవరకు న్యాయం? ఆయన రోడ్డు మీదకి వచ్చి ఏమడుగుతారో అప్పుడు జనాలు ఏం సమాధానం చెప్తారో అది జనాలు. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా. లోకేష్ గారి పనితీరుకి ఇప్పుడు ఎవరు వంకబెట్టడానికి లేదు. వంకబెట్టడానికి ఉంటే వీళ్ళు ఆయన మీదనే పడేవాళ్ళు కదా. పెట్టడానికి లేకనే ఏదో ఒకటి జనంలో అవి చేయట్లా గీత కార్మికులకి షాపులు ఇయటం ఏంటి? బీసీలు ఏమో వాళ్ళు బతకాలి, వీళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి ఇస్తున్నారు. ఏమో వాళ్ళు నచ్చి తీసుకుంటారు కానీ నచ్చిన వాళ్ళకి ఎవరు మీద పెట్టరు కదా. షాపు కూడా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మరేంటి ప్రభుత్వం వాళ్ళు ఏమో శాంక్షన్ టైంకి ఇస్తున్నామని చెప్తున్నారు, ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ జరిగాయి అంటారా? జరిగినాయండి, జరిగాయి. 100% అందరికి ఇస్తున్నారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికి ఎలిజిబుల్ ఉన్న వరకు ఇస్తున్నారు. ఎవరైనా ఒకళ్ళతో ఇపోయినా మళ్ళీ అప్లికేషన్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు రాని వాళ్ళని. అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారండి ఈ ప్రభుత్వం కోసం? బాగుంది, ప్రభుత్వం బాగుంది, ఇలానే ఉండాలనుకుంటున్నారండి. గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే అభివృద్ధి గతంలో అభివృద్ధి లేదు, ఇప్పుడు అభివృద్ధి ఉంది. అది భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.